ఆచి చికెన్ మసాలా. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారా? ఇక మీదట పార్టీలో కొత్త చేరికలకు బ్రేకులేయాలని నేతలను ఆదేశించారా? ఓవైపు జనసేన, బీజేపీ పార్టీలు చేరికలకు గేట్లు తెరిచిపెడితే చంద్రబాబు మాత్రం జాయినింగ్స్ ఎందుకొద్దని అంటున్నారు. దీని వెనుక ఉన్న మ్యాటర్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో చేరికలపై డోర్స్ దాదాపు క్లోజ్ చేయాలని నిర్ణయించారని సమాచారం. ఇక మీదట ఫ్యాన్ పార్టీ నుంచి టీడీపీలో చేరే నేతలకు బ్రేకులు వేయాలని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారని సమాచారం. ఇప్పటికే కొందరు నియోజకవర్గాల స్థాయిలో పార్టీలో చేరడంతో ఒరిజినల్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని పార్టీ నాయకత్వం గుర్తించిందట. అందుకే చేరికలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారట. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీలో చేరేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపుతారని, కానీ వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ స్థాయి నేతలను పార్టీ నాయకత్వం హెచ్చరించినట్టు ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఫ్యాన్ పార్టీ నుంచి కీలక నేతలు టీడీపీ, జనసేన పార్టీలో చేరారు. అప్పట్లో చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు నేతలకు పసుపు కండవాలు కప్పేశారు. ముఖ్యంగా జగన్కు అత్యంత సమీపంగా ఉన్న నేతలకు సైతం టీడీపీలో చేర్చుకున్నారు. ఇందులో మాజీ మంత్రి ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ లాంటి నేతలు టీడీపీలో చేరితే, ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేత జనసేన కండువా కప్పుకున్నారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పసుపు కండువాలు మార్చేశారు. ఇక ఎన్నికలకు ముందు సైతం వైసీపీలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరిపోయారు. అయితే 2024లో అధికారంలోకి వచ్చాక చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్టు సీఎంకు అనేక నివేదికలు వచ్చాయట. ముఖ్యంగా ఫ్యాన్ పార్టీ నుంచి వలస వచ్చిన నేతలు, పాత టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగి తీవ్ర రూపం దాల్చిందట. దాంతో ఏ వర్గానికి సర్ది చెప్పలేక పార్టీ హైకమాండ్ తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్న నేతల ట్రాక్ రికార్డులను నాయకత్వం అనేక మార్లు పరిశీలించిందట. వారిలో కొందరు నేతల జాయినింగ్స్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న నేతలు అవసరాల కోసమే వస్తున్నారా, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వస్తున్నారా అని ఆరా తీశారట. అలాగే వారంతా నిజంగా పార్టీ పట్ల ఆకర్షితులై వస్తున్నారా అన్నది కూడా చూశాకే కండువా కప్పాలని నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కొందరు నేతలను చేర్చుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలని, నేతలను చేర్చుకుంటే వచ్చే ప్రయోజనం కంటే నష్టమేనని నాయకత్వం ఓ అంచనాకు వచ్చారని సమాచారం. అలాగే అవకాశవాదులను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకుంటే వారు కొనసాగుతారన్న గ్యారంటీ ఏమీ ఉండదని, అందుకే తొలి నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు, లోకేష్లు నియోజకవర్గాల స్థాయి నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. ఇప్పటికే కొందరు చేరడంతో కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకున్న వారికి ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక నామినేటెడ్ పదవుల్లోనూ వలస వచ్చిన నేతల్ని పక్కన పెట్టాలని, సుదీర్ఘ కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారి పేర్లను సూచించాలని ఆదేశించారట. దీనివల్ల ద్వితీయ శ్రేణి నాయకులు వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తారన్నారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు పెట్టిన కొత్త కండిషన్ పై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారట. ఇన్నాళ్లు ఎవరిపైన అయితే పోరాటం చేశామో వారిని పార్టీలో చేరకుండా బ్రేకులు వేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. అయితే ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉండడంతో తమకు అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారట. ఇదే సమయంలో మరికొందరు మాత్రం చేరికలకు బ్రేకులు వేయడాన్ని తప్పుపడుతున్నట్టు తెలుస్తుంది. కేవలం టీడీపీ బ్రేకులు వేసినంత మాత్రాన చేరికలు ఆగిపోవని, వారంతా జనసేన, బీజేపీలో చేరితే తమకే నష్టమని అధినేత చెవిన పడేలా లీకులు ఇస్తున్నారట. ఏదేమైనా సీఎం చంద్రబాబు నిర్ణయం లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న చర్చ అయితే పార్టీ వర్గంలో జరుగుతున్నట్టు తెలుస్తోంది.